హలో ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ 2026 రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీ కీ అనేవి రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు కీ అబ్జెక్షన్స్ అంటే ఏంటి, ఓకే, అండ్ దెన్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ రైజ్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి ప్రతి కీ అబ్జెక్షన్ని మీరు రైజ్ చేయడానికి వెబ్సైట్లోనే ఏపీ ఈసెట్ 2026 వెబ్సైట్ కావాలంటే లింక్ ఇస్తాను, చూడండి వెళ్ళి. 300 రూపీస్ పే చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 300 రూపీస్ మీరు పే చేయాలి ఇఫ్ యూఆర్ గోయింగ్ టు రైజ్ అబ్జెక్షన్. ఓకే, దీనిలో ఏంటి అనేది నేను చెప్తాను. ఒకవేళ కనుక మీరు అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ క్వశ్చన్కి మీరు రైజ్ చేసిన అబ్జెక్షన్ అనేది రైట్, ఇట్స్ వ్యాలిడ్ అనుకుంటే మీ 300 మీకు రిఫండబుల్, ఇఫ్ నాట్ మీ 300 మీకు రిఫండ్ రాదు. అది ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ చాలామందికి అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి లెస్ దెన్ 50 మార్క్స్ వచ్చాయి. వాళ్ళు క్వాలిఫై అయినట్టేనా అంటే నో, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్, బట్ దెర్ ఈస్ అ ఛాన్స్. లెస్ దెన్ 50 వచ్చిన వాళ్ళైనా కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే ఈసెట్ 2026 ఎగ్జామ్ నుంచి కౌన్సిలింగ్ ఫేజ్కి. అండ్ లెస్ దెన్ 50 వచ్చి అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 46, 47, 48, 45, 49 కూడా చాలా మందికి వచ్చిన ఉన్నాయి. నాకు పర్సనల్గా అప్రోచ్ అయ్యారు వాళ్ళు కూడా, ఏం చేయాలి అన్న అని చెప్పి. యాజ్ ఆఫ్ నో అయితే క్వాలిఫై కాలేనట్టు. బట్ ఇప్పుడు కీ అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత అండ్ ఫైనల్ ఈసెట్ రిజల్ట్లో మీకు వచ్చిన మార్క్స్కి ఏమైనా మార్క్స్ యాడ్ అయితే, ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ 1 మార్క్ యాడ్ అయితే, 1 మార్క్ యాడ్ అయితే 49 వచ్చిన వాళ్ళకి 50 వచ్చేస్తుంది, వాళ్ళు పాస్ అయిపోతారు. 2 మార్క్స్ యాడ్ అయితే 48 వాళ్ళు కూడా సేఫ్, 3 మార్క్స్ యాడ్ అయితే 47 వాళ్ళు కూడా సేఫ్. బట్ నాకు కొంతమంది 45 వచ్చాయని మెసేజ్ చేశారు, వాళ్ళకి 5 మార్క్స్ యాడ్ అవ్వాలి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వెదర్ ఇట్ విల్ బి యాడింగ్ 5 మార్క్స్ ఆర్ నాట్, బికాజ్ ఫైనల్ కీలో ఏమైనా చేంజ్ ఉంటే అది కూడా హ్యూజ్ 5 మార్క్స్ ఉంటుందని చెప్పలేను. ఇది ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, బట్ అందరూ పాస్ అవ్వాలని మళ్ళీ అనుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మీకు వస్తున్న మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి ఆల్రెడీ వేట మొదలు పెట్టారు, చాలామంది అడగడం స్టార్ట్ చేశారు. నేను డిస్క్రిప్షన్లో మేబీ 1 or 2 వీడియోస్ నేను కమెంట్ సెక్షన్ ఆర్ డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ చేసింది మీకు ఒక క్లారిటీ రావచ్చు. ఓకే, అండ్ దెన్ ఏపీ ఈసెట్ 2026 రిజల్ట్ May 7th వస్తుంది యాజ్ పర్ అఫీషియల్ వెబ్సైట్ డేట్స్. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే, ఒకవేళ కనుక ఏదైనా క్వశ్చన్కి అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్, ఒకవేళ ఫర్ సపోజ్ చెప్తాను, ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ కరెక్ట్ లేవనుకోండి, ఓకే, అప్పుడు డైరెక్ట్గా అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి ఫైనల్ కీలో. అలా కాకుండా ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఆన్సర్, బట్ ఈసెట్ కీలోని ఇప్పుడు వచ్చిన వాటిలో ఆప్షన్ సి అని ఉన్నది, మీరు అబ్జెక్షన్ రైజ్ చేశారు. సో ఆప్షన్ సి రైట్ కాదు, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్. మీకు తెలుసు, అబ్జెక్షన్ రైజ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు, వ్యాలిడ్ ప్రూఫ్ మీరు అప్లోడ్ చేయాలని అడుగుతుంది. సో ఒకవేళ ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ సి కరెక్ట్ కాదు అనుకుంటే అబ్జెక్షన్ రైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైతే ఆప్షన్ని కరెక్ట్గా పెట్టారో వాళ్ళందరికీ కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. నాట్ ఓన్లీ దట్ అబ్జెక్షన్ రైజ్డ్ పీపుల్ ఓన్లీ గాట్ ది యాడింగ్ మార్క్స్ అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలా కాదు. ఒకవేళ కనుక క్వశ్చన్ నెంబర్ 2 ఉంది, క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, బట్ ఇప్పుడు కీలో ఆప్షన్ సి ఇచ్చారు, ఎవరో ఒక పర్టికులర్ ఏ అనే స్టూడెంట్ అబ్జెక్షన్ రైజ్ చేశారు, సో దట్ ఏ అనేది ఆప్షన్ కరెక్ట్, మీరు సి అని ఇచ్చారు, ఇదిగోండి ఇది ప్రూఫ్ అని చెప్పి. ఒకవేళ కనుక అబ్జెక్షన్ వ్యాలిడ్ అయితే ఓన్లీ అబ్జెక్షన్ రైజ్ చేసిన స్టూడెంట్కే కాదు, ఎవరైతే ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ముందే పెట్టారో వాళ్ళందరికీ కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ టు బి నోటెడ్. ఓకే, ఈ పాయింట్ చాలా మందికి క్లారిటీ లేదు, అందుకు చెప్తున్నాను. సింపుల్గా అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకున్నాను, ఏపీ ఈసెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రైజ్ అబ్జెక్షన్స్ అని ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి, అందులో ఏ క్వశ్చన్ మీకు అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారో దాన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడుగుతుంది దాని కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు కీలో ఉన్న ఆప్షన్ ఏంటి, అండ్ దెన్ వ్యాలిడ్ ప్రూఫ్ అప్లోడ్ చేయమని, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. సింపుల్, మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ రైజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇవి పాయింట్స్. ఓకే, ఈసెట్ 2026 రిజల్ట్స్ వచ్చే వరకు కూడా అందరూ వెయిట్ చేయండి. లెస్ దెన్ 50 వచ్చిన వాళ్ళు వరీ కాకండి. కొంతమంది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాలేదని చెప్పి టెన్షన్ పడుతున్నారు, సో అలా కాదు. అండ్ ఇంకొక కొంతమంది పాయింట్ ఏంటి అంటే, అన్న ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో ఒక 20 to 30 బిట్స్ ఆర్ 10 బిట్స్ అన్నా కూడా నేను కంప్యూటర్లో సేవ్ చేసిన బిట్స్ వేరు, ఇప్పుడు నాకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన బిట్స్ వేరు అని చెప్తున్నారు. హౌ? అది అలా జరగదు. మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసినా కూడా ఒకవేళ కన్సిడర్ అయితే మాత్రం మీరు ఏ బిట్ని క్లిక్ చేశారో అదే బిట్ రెస్పాన్స్
షీట్లో చూపిస్తుంది, కానీ ఒక బిట్ అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టింది రివర్స్లో ఏం కనపడవు. బట్ కొంతమంది అలా అనుకుంటున్నారు. మేబీ అలా ఎందుకు అయ్యి ఉండొచ్చు అంటే, మీరు ఆన్సర్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసేటప్పుడు మళ్ళీ అటువైపు వచ్చేటప్పుడు మీరు కింద యారో 7 నొక్కినప్పుడు ఆప్షన్స్ ఏమైనా చేంజ్ అయినా కూడా మీకు అలాంటి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. బట్ మీరు పెట్టిన ఆన్సర్స్ ఇక్కడ ఉంటాయి తప్ప రెస్పాన్స్ షీట్లో అక్కడ వేరేలాగా ఎక్కడ వేరేలాగా ఉండవు. అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ పెట్టుకోకండి, ఎందుకంటే అది సిస్టమ్ జనరేటెడ్. సిస్టమ్ ఆటోమేటిక్గా మీరు ఏం సేవ్ చేశారో అదే ఫైనల్గా ఇక్కడ ఇస్తుంది తప్ప మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కడ జరగదు అక్కడ. కాబట్టి ఎవరికి కూడా ఆ ప్రాబ్లం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి రెస్పాన్స్ షీట్కి, మళ్ళీ రీవిజిట్ చేయండి. అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయండి. వ్యాలిడ్ అబ్జెక్షన్స్కి మార్క్స్ యాడ్ అవుతాయి, మీకే కాదు అందరికీ యాడ్ అవుతాయి. సో దిస్ ఇస్ ది పాయింట్. అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వీడియో లింక్స్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ లింక్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రస్తుతానికైతే వీడియో లింక్స్ అన్నీ ఇస్తాను. నేను మళ్ళీ కొత్త వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ.